చూస్తే తమిళనాడు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. శివగంగ జిల్లా తిరుపత్తూరులో ఎదురెదురుగా 2 బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు ఇప్పటికే తెలిపారు. ఇక ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఓ బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడికి వెళ్తుండగా మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇన్సిడెంట్కి సంబంధించింది ఏం జరిగిందనే విషయాన్ని తెలియజేయడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, ఏంటి సిచ్యువేషన్, ఎంతమంది మృతి చెందారు అండ్ అక్కడ సహాయక చర్యలు అవి ఎలా కొనసాగుతున్నాయి? చందు, దాదాపు మనకు తమిళనాడులో సాయంత్రము ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 2 బస్సులు, ప్రైవేట్ బస్సులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఏదైతే ప్రమాదం ఉందో ఈ ప్రమాదంలో దాదాపు ఒక 40 నుంచి 50 మంది 2 బస్సుల్లో ఉండేటటువంటి ప్రయాణికులు. కానీ ఇంకా కరెక్ట్ గా మనకు అందాల్సినటువంటి నంబర్ కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ప్రమాదంలో మరణించినటువంటి సంఖ్య అనుకోవచ్చు దాదాపు 10 మంది ఉండారు. దాదాపు 25 మందికి పైగా కూడా గాయపడ్డారు, తీవ్రంగా గాయపడ్డారు. వారిని అక్కడ దగ్గరలో ఉండేటటువంటి మనకు శివగంగలోని ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. దీనికి సంబంధించినటువంటిది హుటాహుటిన ప్రభుత్వం కూడా వెంటనే సహాయక చర్యల కొరకు ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ శివగంగ జిల్లాలో కుమ్మంగుడి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా ఇక్కడ తిరుపత్తూరు అన్నటువంటిది ఈ ప్రాంతము పిల్లయ్యార్ పట్టి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటన వెంటనే ప్రభుత్వం దీనిపై సహాయక చర్యలు చేపట్టే విధంగా అక్కడ అంబులెన్స్ ల మోతతో అనుకోవచ్చు. తర్వాత దీనికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో బస్ డ్రైవర్స్ కూడా ఈ ప్రమాదంలో మరణించినట్లు కూడా చాలా నెచ్చోడినటువంటి రోడ్లు అని చెప్పవచ్చు. ముఖ్యంగా తమిళనాడులో గత వారం రోజులని ఇంత పెద్ద ప్రమాదాలు అని చెప్పవచ్చు. మనం దాదాపు 4 రోజుల క్రితం కూడా ఒక పెద్ద ప్రమాదాన్ని తెనాలి జిల్లాలో జరిగింది. అప్పుడు కూడా 2 ప్రైవేట్ బస్సులు కూడా ఢీకొన్న ఘటనలో దాదాపు చాలా మంది క్షతగాత్రులు అనుకోవచ్చు. అప్పుడు కూడా 6గురు మరణించారు. కానీ వారం తిరగకుండానే మరి ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో కూడా 2 బస్సులు ఢీకొనడంతో చాలా మంది మరణించారు అన్నటువంటి వార్తలు మాత్రము నిమిషానికి సంఖ్య పెరుగుతున్నటువంటి సమాచారం అని చెప్పవచ్చు. అయితే ఈ 2 కూడా తిరుప్పూరు నుండి కరైకుడికి వెళ్తున్నది, తర్వాత కరైకుడి నుండి దిండిగల్ వైపు వెళ్తున్నటువంటి 2 బస్సులు అతి వేగ ప్రమాదమే ఈ ఘటనకి కారణం అని చెప్పవచ్చు. దాదాపు అక్కడ ఉండేటటువంటి ఏదైతే విజువల్స్ రేషన్, ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాస్ లో చూసినటువంటి తర్వాత అధికారులు దీనికి గల కారణాలను కూడా వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా అతి వేగం ప్రమాదమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రమాదంలో మరణించినటువంటి వారి సంఖ్య అనుకోవచ్చు. క్షతగాత్రులకు ఇంకా పూర్తి సమాచారం కూడా రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి దీనిపై స్పందించారు, వీరికి సంబంధించినటువంటిది ఎవరైతే మృతి చెందారో ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. చందు, దాదాపు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చెల్లిస్తామని కూడా ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనితో పాటు గాయపడినటువంటి వారికి 1 లక్ష రూపాయలు కూడా ఇస్తామని ప్రకటించారు. అయితే ఇక్కడ స్వల్పంగా గాయపడినటువంటి వారికి 50,000 రూపాయలు. ముఖ్యమంత్రి ప్రకటనతో ఒకవైపు సహాయక చర్యల నిమిత్తము అక్కడ ఉండేటటువంటి క్షతగాత్రులు అనుకోవచ్చు వారందరినీ కూడా శివగంగా ఆసుపత్రికి, మరికొంతమందిని కూడా దగ్గరలో ఉండేటటువంటి ప్రైవేట్ సీరియస్ కండిషన్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కానీ మృతుల మరింత సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.